నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ పావర్టీ ఇన్ ఇండియా, భారతదేశంలో పేదరికం. ఎప్పుడో ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, ఇండియా ఈజ్ అ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని. ఎందుకు ఆ మాట అని ఉంటాడో ఒకసారి మనం ఆలోచిస్తే 2022 సంవత్సరంలో మార్చి నెలలో ఒక అంశం బయటికి వచ్చింది. ఏంటంటే ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ అని. మరి ముందున్న ఆ 4 ఆర్థిక వ్యవస్థలు ఏవి అని అంటే యుఎస్ఏ, చైనా, జపాన్, జర్మనీ. అంతకుముందు 5th ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ ఉండేది, దానిని ఓవర్టేక్ చేసి ఇండియా 5th ప్లేస్లోకి వచ్చేసింది. సో దట్ వాస్ ద న్యూస్ ఇన్ మార్చ్. అదే మనం ఒకవేళ అక్టోబర్ 2022 దగ్గర గమనిస్తే వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాంట్లోనేమో ప్రపంచంలో ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో, ఎంతమంది అయితే పేదరికంలో బతుకుతున్నారో వాళ్ళల్లో ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారని చెప్పింది. మేబీ అందుకే ఆ మహానుభావుడు ఇండియా ఈజ్ అ రిచ్ కంట్రీ బట్ విత్ పూర్ పీపుల్ అని చెప్పుంటాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ దిస్ టాపిక్, పావర్టీ ఇన్ ఇండియా? రీసెంట్లీ ద వరల్డ్ బ్యాంక్ రిలీజ్డ్ ఇట్స్ లేటెస్ట్ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ పావర్టీ. సో ప్రపంచ బ్యాంక్ అని మామూలుగా మనం పిలుస్తూ ఉంటాము. వరల్డ్ బ్యాంక్ యొక్క సింబల్ ఇది. ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని అర్థం. అలానే వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ సస్టైనబిలిటీ అని. అంటే ప్రపంచంలో ప్రగతి, అభివృద్ధి అనేది ఉండాలి, అలానే ఈ పేదరికాన్ని నిర్మూలించడం, అలానే సుస్థిరత్వం లేదు సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడమే వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి మనం వరల్డ్ బ్యాంక్ గురించి అయితే చర్చించుకున్నాం, కానీ ఆ రిపోర్ట్ ఇంతకీ ఇండియాలో పావర్టీ గురించి ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ హైలైట్స్? ఎకనామిక్ అప్హెవెల్స్ అండ్ రివర్సల్. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఏమని చెప్తుందంటే, ఎకనామిక్ అప్హెవెల్స్ బ్రాట్ ఆన్ బై COVID-19 అండ్ లేటర్ ద వార్ ఇన్ ఉక్రెయిన్ హ్యాడ్ ప్రొడ్యూస్డ్ అన్ అవుట్రైట్ రివర్సల్ ఇన్ పావర్టీ రిడక్షన్ అక్రాస్ ద ప్లానెట్. సో ఈ రిపోర్ట్ అనేది ఓన్లీ ఇండియాని ఫోకస్ చేసుకుని వచ్చిన రిపోర్ట్ కాదు, ప్రపంచం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన రిపోర్ట్. కానీ అది ఏమని చెప్తుందంటే దేర్ ఈజ్ అన్ అవుట్రైట్ రివర్సల్. అవుట్రైట్ రివర్సల్ అంటే ఏంటి? ఉదాహరణకి నువ్వు ఒకవేళ ఇలా వెళ్తున్నావు అనుకుందాం, సడన్గా నువ్వు వెళ్ళాల్సింది ఈ దారి కాదు, నువ్వు వెళ్ళాల్సింది ఈ దారి అని అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ఎ యూటర్న్. ఇన్ ద సేమ్ వే మొన్నటి వరకు పేదరికంలో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తేవడానికి దేశాలు, వ్యవస్థలు, సంస్థలు అన్నీ పాటుపడుతూ వస్తున్నాయి. కానీ COVID-19 అలానే ఉక్రెయిన్లో వార్ జరగడం వల్ల చాలామంది మళ్ళీ తిరిగి పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. సో దేర్ ఈజ్ అన్ అవుట్రైట్ రివర్సల్ అని ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ చెప్తోంది. దానికి గల కారణం ఏమై ఉంటుంది, లేదా వై ఈజ్ దిస్ సో అని ఒకసారి గమనిస్తే, the pace of poverty reduction had been slowing down anyway since 2015. సో COVID-19 వచ్చిందనో లేదా రష్యా ఉక్రెయిన్తో దాడి చేస్తుందనో ఈ 2 కారణాల వల్లే ఈ అవుట్రైట్ రివర్సల్ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ 2015 నుంచే ఆ డెవలప్మెంట్ అనేది మెల్లిమెల్లిగా స్లో డౌన్ అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది జరగనప్పుడు ఆబ్వియస్గా పేదరికంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. థ్యాంక్స్ టు ఎ స్లో డౌన్ ఇన్ గ్రోత్ రేట్స్, బట్ ద పాండమిక్ అండ్ వార్ హ్యావ్ కాజ్డ్ అన్ అవుట్రైట్ రివర్సల్. అంటే ముందేమో డెవలప్మెంట్ లేక ఈ ప్రాసెస్ అనేది స్లో అయిపోయింది, అంటే పేదరికం నుంచి బయటకు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. దానికి తోడు COVID-19 యాడ్ అవడం వల్ల, అలానే ఉక్రెయిన్ వార్ వల్ల పుండు మీద కారం జల్లినట్టుగా, గోరు చెట్టు మీద రోకలిపోటులాగా మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ది రివర్సల్ ఈజ్ ఎఫెక్టింగ్ సో మచ్ దట్ ద వరల్డ్ ఈజ్ అన్లైక్లీ టు మీట్ ది గోల్ ఆఫ్ ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ బై 2030. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2030 సంవత్సరానికి గాను కొన్ని గోల్స్ని పెట్టుకుంది. వాటిని SDG అంటారు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. వీటిల్నే కొన్నిసార్లు SDG 2030 అని కూడా పిలుస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇవి మొత్తం ఎన్ని గోల్స్ అంటే 17 గోల్స్, 17 లక్ష్యాలు ఉన్నాయి. మీరు ఆ 17 లక్ష్యాలను ఇక్కడ గమనించవచ్చు. అందులో ఫస్ట్ది నో పావర్టీ. నో పావర్టీ అంటే అసలు పేదరికం అనేది ఉండకూడదు అని. రెండవది జీరో హంగర్, ఎవరు కూడా ఆకలి బాధలతో అలమటించకూడదు అని. అలానే గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఒక్కటే దొరకడం కాదు, అది కూడా నాణ్యమైన ఎడ్యుకేషన్ దొరకాలి అని. జెండర్ ఈక్వాలిటీ, అంటే ఎక్కడా కూడా మేల్స్ ఎక్కువ విమెన్స్ తక్కువ, ఆ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని. అలానే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మనలో చాలామందికి తాగడానికి కూడా మంచినీరు అండ్ దట్టు సురక్షితమైన మంచినీరు దొరకదు. సో అలా క్లీన్లీనెస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్ అంటే సముద్రంలో ఏవైతే జీవులున్నా వాటికి సంబంధించి, లైఫ్ ఆన్ ల్యాండ్ భూమి మీద నివసిస్తున్న జీవచరాలకు సంబంధించి, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్,
పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. సో ఇలా ఈ 17 కూడా ఎస్డిజి గోల్స్ అనమాట. మరి చూసాక ఇందులో ఫస్ట్ ఏంటిది నో పావర్టీ. సో ఇప్పుడు పావర్టీ నుంచి బయటకు తీసుకురావడం దేశాలన్నీ ట్రై చేస్తున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ 2015 నుంచి స్లో డౌన్ అవుతూ వచ్చింది. 2020లో COVID-19 వచ్చేసింది. తర్వాత యుక్రెయిన్ వార్ వల్ల అది మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. సో 2030 కల్లా వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో పావర్టీ ఉండకూడదు, పేదరికం అనేది ఉండకూడదు అని, మేబీ దాన్ని రీచ్ అవ్వలేమోనని అని ఒక డౌట్ని క్రియేట్ చేసింది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ని రిలీజ్ చేసిన సంగతి అయితే మనకు అర్థమైంది. బట్ వాట్ అబౌట్ ఇండియా? బికాస్ ద టాపిక్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరికం గురించి చర్చించుకుంటున్నాం. మరి ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని గమనిస్తే, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్, ఇండియా ఈజ్ ద కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్. ఈ విషయం మనం ముందుగా కూడా చర్చించుకున్నాం. బట్ రిమెంబర్, దట్స్ క్వైట్ ద ఐరనీ, రైట్? ప్రపంచంలోనే అన్నిటికంటే ఆర్థిక వ్యవస్థల పరంగా పెద్దది ఏది అని అంటే USA. బట్ 5వ స్థానంలో ఇండియా ఉంది. అండ్ మనం యునైటెడ్ కింగ్డమ్ని వెనక్కి నెట్టి ఆ ప్లేస్లోకి వచ్చాం. అలాంటప్పుడు ఎవరైనా అనుకుంటారు డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఎక్కువ సంపన్నులు లేదా అంతా సుభిక్షంగా సుస్థిరంగా ఉందనుకుంటారు. కానీ పూర్ పీపుల్ ఎక్కువగా ఉన్న దేశం కూడా ఇండియానే. ద వరల్డ్ బ్యాంక్ యూస్ ద డేటా ఫ్రమ్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. సో ఈ వ్యవస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగానే వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్లో ఇండియాలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పింది. It found that the number of people living in abject poverty increased by 56 million. 56 million అంటే ఎంతమంది? 5.6 కోట్లు. అండ్ అది కూడా ఎప్పుడంట? 2020 సంవత్సరం, అంటే COVID-19 వచ్చినప్పుడు. సో COVID-19 వచ్చినప్పుడు సుమారు 5.5 కోట్ల మంది, లేదు 5,60,00,000 మంది పేదరికంలోకి వెళ్ళిపోయారు అని చెప్తోంది రిపోర్ట్. సో ఆ 5.6 crore నెంబర్ అనేది ఎంత పెద్దది అని అంటే దట్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టోటల్ 70 million. అంటే ప్రపంచం మొత్తంలో 7 కోట్ల మంది పేదవాళ్ళు ఉంటే అండ్ వాళ్ళందరూ కటిక పేదరికంలో బతుకుతుంటే వాళ్ళల్లో 5,60,00,000 మంది మన భారతదేశంలోనే ఉన్నారంట. లేదు ఇంకో విధంగా చెప్పాలి అంటే 8 out of every 10 people in the world who were pushed into poverty during COVID were in India. సో ఎంతమంది అయితే పేదరికంలోకి వెళ్ళిపోయారో వాళ్ళల్లో ప్రతి 10 మందిలో 8 మంది భారతదేశంలో ఉన్నవాళ్ళే. అండ్ ఇక్కడ మీరు వరల్డ్ బ్యాంక్ చేసిన ఒక ట్వీట్ని గమనించవచ్చు. హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పూర్ లివ్ ఇన్ దీస్ 5 countries. ప్రతి 10 మందిలో 8 మంది ఇండియాలోనే ఉన్నారు. బట్ అలా కాకుండా ఓవరాల్గా మనం ఇన్ జనరల్గా చూసుకున్న టాప్ 5 కంట్రీస్ ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలు ఏవి అని గమనిస్తే ఇండియా, నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, బంగ్లాదేశ్. అంటే ఏషియా, ఆఫ్రికాలోనే అన్ని దేశాలు ఉన్నాయి టాప్ 5 మొత్తం. మరి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్కి సంబంధించి ఇంకో కీ హైలైట్ ఏంటంటే ఇండియాస్ పావర్టీ అండ్ ఎక్స్పెండిచర్. India's problem, however, isn't just that it has the largest number of people in the world living below the extreme poverty line. అంటే ఎవరైతే కటిక పేదరికంలో బతుకుతున్నారో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద నెంబర్. అంటే ప్రతి 10 మందిలో 8 మంది భారతదేశంలో ఉన్నారు పేదవాళ్ళు. దాట్స్ నాట్ ద పాయింట్. దానికి తోడు ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్, క్లోజ్ టు 600 million Indians survive at less than $3.65, which is ₹84 a day level of expenditure. నాకు తెలుసు మీకు డౌట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ డౌట్ కాదు, మీకు నా మీద కోపమే వచ్చింది. ఏంటి మాస్టర్ మీరు మరీ చెప్తున్నారు, ఇక్కడ $3.65 ఇన్ రూపీస్ అంటే 300 రూపీస్ 70 పైసా అని చూపిస్తుంది, మీరేమో ఇక్కడ 84 రూపీస్ అనే రాశారు అని. ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్ లిటరల్ ట్రాన్స్లేషన్ చేయట్లేదు. ఇక్కడ మనం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాం. మామూలుగా $3 లేదా 3.65 అంటే ఇందాక మనం ఇక్కడ తెలుసుకుంటే 300 రూపీస్. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బికాస్ ఎవరైతే నేను ఇండియాలో ఇంజనీరింగ్ చేసి తర్వాత మాస్టర్స్కి అమెరికా వెళ్ళి, లేదు ఎప్పుడైనా సరే నేను అమెరికాకి వెళ్ళే ఉద్యోగం చేస్తాను, డాలర్లలో సంపాదిస్తాను అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది ఖచ్చితంగా అర్థమై తీరాలి. ఈవెన్ మీరు ఇండియాలో ఉంటున్నా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఉదాహరణకి ఒకవేళ మనం $1 తీసుకుందాం. $1కి 80 రూపాయలు వస్తాయి అనుకుందాం. ఓకే, ఎలా అయితే మన దగ్గర రూపీస్ పైసాస్ ఉన్నాయో అలా అమెరికాలో డాలర్స్ సెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు అమెరికాలో 50 సెంట్లు ఇచ్చినా సరే మీకు ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంది. 50 సెంట్లు అంటే ఏంటి? 50 పైసలు లాగా. కానీ మన దగ్గర 50 పైసలు ఇస్తే చాక్లెట్ కూడా రాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చాక్లెట్లు రూపాయి అయిపోయాయి కాబట్టి. అంటే 50 పైసా డజంట్ హ్యావ్ ఎనీ పర్చేసింగ్ పవర్, వేరాస్ 50 సెంట్స్ హ్యావ్. దాని అర్థం $3.65 ఈవెన్ దో 300 రూపీస్ అయినా సరే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం 84 రూపీస్. అంటే అమెరికాలో $3.65 ఒకవేళ ఎవరికైనా ఇస్తే ఎన్ని సామాన్లు అయితే వస్తాయో ఇండియాలో 84 రూపీస్ పే చేస్తేనే అన్ని సామాన్లు మనకు వస్తాయి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్.
చాలామంది నాకు ఇక్కడ ₹1,00,000 నెలకి వస్తే అమెరికాకి వెళ్ళంగానే నాకు $1 మిలియన్ అనగానే 1 మిలియన్ అంటే 10 లక్షలు, $10 అంటే 10 లక్షలు ఇంటూ 80 నాకు 80 లక్షలు వచ్చేస్తాయి లేదా 8 కోట్లు వచ్చేస్తాయి. బికాజ్ నేను లెక్కల్లో వీక్, సో మీరు లెక్కలు జాగ్రత్తగా వేసుకోండి. సో అని వచ్చేస్తాయి కదా అని వెంటనే అమెరికాకి వెళ్ళిపోదాన్ని డిసైడ్ అవుతారు. బట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇండియాలో ₹1,00,000 సంపాదించిన అక్కడికి వెళ్ళి $1 మిలియన్ సంపాదించిన అంతేగా అయ్యేది. మేబీ కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదిస్తారేమో, బట్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా, అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ కదా. సో అప్పుడు ఆబ్వియస్గా మీరు అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించిన అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీ వస్తువులు మీరు తెచ్చుకోవడానికి, మీ సర్వీసెస్ మీకు కావాలి అంటే. ఇండియాలో తక్కువగా వస్తుంది అండ్ ఇండియాకి తగ్గట్టుగా డబ్బులు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే భారతదేశంలో ఇండియాలో ఎవరైతే నెలకి ₹30,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళు ఇండియాలో టాప్ 10% ఆఫ్ ద వెల్త్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అవుతారు. సో దట్స్ ద సినారియో. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ వరల్డ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే ₹84 ఏ డే కన్నా ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కటిక పేదరికంలో ఉన్నట్టు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇప్పటికీ అంటే 2022 సంవత్సరంలో కూడా ఇండియాలో ఇంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. సో నా వాట్స్ ద వే హెడ్? ప్రాబ్లం ఏంటో తెలిసిపోయింది. COVID-19 ఉక్రెయిన్ వార్ ఏదైతే ప్రాబ్లం ఏంటో తెలిసింది. సో మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద వే హెడ్? ఇండియా ఫేసెస్ 3 రాదర్ అక్యూట్ అండ్ గ్రోయింగ్ ప్రాబ్లమ్స్. అక్యూట్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ అని. క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ అని అర్థం. అండ్ గ్రోయింగ్ ప్రాబ్లమ్స్, ఇదే ఆగట్లేదు, ఈ సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. ఆ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటని గమనిస్తే వైడ్ స్ప్రెడ్ అన్ఎంప్లాయ్మెంట్. మన ఇండియాలో చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలామంది అనుకుంటారు వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అని అనుకుంటారు. బట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం, మేబీ ఏ రిపోర్ట్లో చెప్పారు, ఏ స్టాటిస్టిషియన్ చెప్పారు అనేది నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తు లేకపోయినా మీ దగ్గర కూడా గూగుల్ ఉందిగా, సో మీరు కూడా జాగ్రత్త సెర్చ్ చేయండి. ప్రతి సంవత్సరం దగ్గరగా 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వస్తున్నారు ఇండియాలో. అంటే ప్రతి 2 సంవత్సరాలకి 1 కోటి మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వీళ్ళల్లో 50% పైగా, అంటే ఉదాహరణకి ఇయర్కి 50 lakhs కాబట్టి 25 lakh పీపుల్కి బేసిక్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి అవి కూడా వాళ్ళకి రావు. మీరు విన్నది నిజమే. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, వాళ్ళలో కూడా సగం మందికి అసలు ఏం పని చేయాలి, ఎలా చేయాలని కూడా వాళ్ళకి ఐడియా లేదు. మరి అలాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ జాబ్ ఎవరు ఇస్తారు చెప్పండి? సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పీపుల్ హు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో పెరిగిపోతుంది. అండ్ రిమెంబర్, ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ, సో కాంపిటీషన్ ఆ విధంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వైడనింగ్ ఇన్ఈక్వాలిటీస్. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు అయిపోతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతున్నాడు. మీరు కనుక జాగ్రత్తగా గమనించుంటుంటే కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. కానీ స్టాక్ మార్కెట్ చరిత్రను మీరు గమనించినట్టయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడు క్రాష్ అయినా మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అలా ఎవరైతే వాళ్ళ ఆస్తిని పోగొట్టుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడే సంపాదించుకున్నారు. అక్కడేమో సంపన్నులు ఇంకా సంపన్నులు అయిపోయారు, డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అయిపోయారు, కానీ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోయారు. అండ్ డీపెనింగ్ పావర్టీ. నన్ ఆఫ్ దీస్ విల్ బి రిజాల్వ్డ్ బై ఎలక్టోరల్ విక్టరీస్. ఇది మనలో కాదు, మొత్తం భారతదేశం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి పేదరికం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఉద్యోగాలు లేవు. సో ఎవరో వస్తే ఉద్యోగం ఇస్తారు, ఎవరో వస్తే ఉద్యోగం ఇస్తారు అని, వీళ్ళు వస్తే ఉద్యోగం ఇస్తారు, వాళ్ళు వస్తే ఉద్యోగం ఇస్తారు అని చాలామంది బ్రెయిన్లో పెట్టుకుని వాళ్ళకే ఓట్లు వేసేస్తారు. వెల్, మీరు ఆలోచించి ఓటు వేసారని అనుకుందాం. బట్ ఈవెన్ దెన్ ఎవరో ఒకళ్ళు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళు రాకపోతే ఉద్యోగాలు రావనేది పాయింట్ కాదు. బికాస్ ప్రభుత్వ వ్యవస్థ అన్నప్పుడు చాలా అంశాలు రిలేట్ అయి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పాలసీ ఫార్ములేషన్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్, నాట్ అబౌట్ జస్ట్ అ పర్సన్. సో మీరు ఏ ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నారు, లేదా ఎవరిని సీఎం చేస్తున్నారు, ఎవరిని పీఎం చేస్తున్నారు అనేది అందరికీ ఉద్యోగాలను ఇస్తుంది, లేదా అందరూ పేదరికం నుంచి వచ్చేస్తారు అనే దానికి గ్యారంటీ కాదు. ఎవరైతే పదవిలో ఉంటున్నారో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అందరికీ ఉద్యోగం లేదా అందరికీ జీవనోపాధి లభించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కుర్చీలో ఎవరు కూర్చుంటున్నారా అన్నది కాదు. ఆ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థమైతే అర్థం కాని వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పండి. దే రిక్వైర్ యాక్చువల్ పాలసీ సొల్యూషన్స్ వితౌట్ ది రైట్ పాలసీస్. ఆబ్వియస్గా ఒక మంచి కార్యక్రమం తీసుకురాకుండా, ఒక మంచి కార్యక్రమం చేపట్టకుండా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఎలా సాల్వ్ అవుతాయో చెప్పండి. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈజ్ లుకింగ్ మోర్ లైక్ ఎ డెమోగ్రఫిక్ బాంబ్. ఇండియా జనాభా అప్రాక్సిమేట్గా 140 crores.
ఎప్పుడప్పుడు మనం చేయడానికి ఖచ్చితంగా దాటేస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మన దగ్గర వన్ చైల్డ్ పాలసీ లేదు, సో లిమిట్ లేదు కాబట్టి ఇంకా దాని గురించి మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ బీ ద రీజన్, ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇండియా యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో దానికి హెల్ప్ చేస్తారు. సో ఇండియాకి ఈ పాపులేషన్ అనేది ఒక బూన్, ఒక ప్లస్, ఒక బెనిఫిట్ అని ఎంతసేపు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. కానీ ఒకవేళ కరెక్ట్గా పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో లేకుండా వాళ్ళు వస్తేనే జాబ్ ఇస్తారు, వీళ్ళు వస్తే జాబ్ ఇవ్వరు, అలాంటి మైండ్ సెట్లో ఉండి మనం ఓన్లీ ఆ బేసిస్ మీద వాళ్ళని కుర్చీలో కూర్చోబెడితే, వాళ్ళు కరెక్ట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే, రావాల్సిన జాబ్స్ రాకపోతే, అప్పుడు అదే డెమోగ్రఫిక్ బాంబ్ అయ్యి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు ఆబ్వియస్గా అందరూ మళ్ళీ తిరిగి ఆ పేదరికంలోకి వెళ్తారు. సో ఈ 75 వసంతాలు ఏదైతే మనం ఈ మధ్య పూర్తి చేసుకున్నామో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతోమందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం. మళ్ళీ మెల్లిమెల్లిగా అందరూ తిరిగి అదే పేదరికంలోకి వెళ్ళిపోతారు. సో మేక్ ష్యూర్, ఆలోచించండి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ అ రిచ్ కంట్రీ. అందుకే వరల్డ్లోనే 190కి పైగా దేశాలున్నా కూడా వీఆర్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ. దట్ టెల్స్ అ లాట్ ఇన్ ఇట్ సెల్ఫ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మెజారిటీ ఆఫ్ ద పువర్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియా. అంటే ఎక్కువ మంది పేదవాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. మరి అంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో పేదవాళ్ళు కూడా ఇక్కడే ఉండడం ఏంటి? దట్స్ క్వైట్ స్ట్రేంజ్, రైట్? సో మనం చేయాల్సిన మార్పులు చాలా ఉన్నాయి, మనం చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మనం వాడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటారు అని అనుకుంటూ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.